అందరికీ నమస్కారం. మీ అడ్వకేట్ నేను మధుకర్. ఈరోజు మనం సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 గురించి ఒక చిన్న టాపిక్ చెప్పుకుందాం. సివిల్ ప్రొసీడింగ్ కోడ్లో ఒక చిన్న టాపిక్ చెప్పుకుందాం. సివిల్ ప్రొసీడింగ్ కోడ్లో 158 సెక్షన్స్ ఉంటాయి. అది ఓకే. 158 సెక్షన్స్ ఉంటాయి. ఓకే. తర్వాత 51 ఆర్డర్స్ ఉంటాయి. 51 ఆర్డర్స్లో మళ్ళీ ఒక్కొక్క ఆర్డర్కు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ 1 రూల్ 1, ఆర్డర్ 1 రూల్ 2 అట్లా మనకు ఉంటాయి. ఓకేనా. ఈరోజు మనం ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆర్డర్ 26 రూల్ 1 గురించి చెప్పుకుందాం. సాక్షుల విచారణకు కమిషన్లు నియమించడం. ఆర్డర్ 26 రూల్ 1లో ఏముంటుందంటే సాక్షుల విచారణకు కమిషన్లు నియమించడం. సాక్షి ఎవరైనా ఒక వ్యక్తి కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు పొంది ఉండవచ్చు, లేక అనారోగ్యంగా ఉండవచ్చు, లేకపోతే కోర్టుకు రాలేని పరిస్థితులు ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో అటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యమును రికార్డు చేయడం కానీ, లేదా ఇంటరాగేషన్ చేయడం కానీ, విచారణ జరపడం కానీ కోర్టు కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఓకే. అయితే ఆ వ్యక్తి సదారు కోర్టు విచారణ అధికార పరిధిలో ఉండాలి. విచారణ అధికార పరిధి అంటే కోర్టుకు కొంత పరిధి ఉంటుంది. అంటే ఆ కోర్టు ఎంతవరకు విచారించగలదు, కోర్టు అనుకుండా డిస్ట్రిక్ట్ కోర్టు ఉందనుకోండి ఎగ్జాంపుల్, అది ఆ కోర్టు ఎక్కడి వరకు విచారణ పరిధి, ఆ కోర్టు కొంత పరిధి ఉంటుంది, విచారించే పరిధి ఉంటుంది. ఆ పరిధి లోపే ఉండాలట ఆ వ్యక్తి. ఓకేనా. తర్వాత ఆర్డర్ 26 రూల్ 2లో ఏముంటుందంటే కమిషన్ కొరకు దరఖాస్తు. కోర్టు తనకు తానే ఒక కమిషన్ను కోర్టు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయవచ్చు, లేదా వాది లేదా ప్రతివాది ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకుంటే వారికి అభ్యర్థన వరకు కూడా కోర్టు కమిషన్ నియమిస్తుంది. తర్వాత ఏదైనా విధంగా సాక్ష్యం చెప్పవలసిన వ్యక్తే తన సాక్ష్యమును రికార్డు చేయుటకు కమిషన్ను నియమించవలసిందిగా కోర్టును కోరుకోవచ్చు. అంటే సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తే కమిషన్ నియమించాలని కోర్టుని కోరవచ్చు. ఓకేనా. ఇది రూల్ 2. తర్వాత ఆర్డర్ 26లో రూల్ 3 కమిషన్గా ఎవరిని నియమించవచ్చు. సదర్ కోర్టు అధికార పరిధిలో ఉండే అర్హుడని భావించే వ్యక్తిని కోర్టు కమిషన్గా నియమిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏముందంటే జూనియర్ అడ్వకేట్స్ను కమిషన్గా నియమించాలని మనకు రూల్ 3లో ఉన్నది. ఓకేనా. ఓకే, ఈరోజుకి ఇది టాపిక్. తర్వాత కొంచెం సివిల్ ప్రొసీడింగ్ గురించి చెప్తాను. నా వీడియోలు చూడండి, లైక్లు షేర్లు చేయకండి, చూడండి సరిపోతాయి. చూసి మీరు నేర్చుకుంటే నాకు సంతోషం. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.